హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను 24 వ్లాగ్స్. గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూడండి. 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ చక్కెర తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ షుగర్, 1/2 కప్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ శనగపిండి, తగినన్ని డ్రై ఫ్రూట్స్, 3 స్పూన్స్ బొంబాయి రవ్వ, 3 స్పూన్స్ మైదా పిండి కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఒక ముద్దలాగా తయారు కావాలి. మీరు చూస్తున్న విధంగా ఒక ముద్దలాగా తయారయ్యేలాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. మా వాడైతే చాలా బాగా తింటున్నాడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు బాగా తింటారు. వీటిని మీకు నచ్చిన విధంగా షేప్స్ కట్ చేసుకోండి. నేనైతే మూన్ షేప్, స్క్వేర్, రౌండ్ షేప్ ఇలా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోండి. ఏంటండి మాట తడబడుతుంది అనుకుంటున్నారా? అవునండి, చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను కదా, అందుకని. ఏమైనా తప్పులుంటే క్షమించండి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ని, షన్ను 24 వ్లాగ్స్. నేనైతే ఇలా షేప్స్ కట్ చేసుకున్నానండి. మీరు కూడా మీకు నచ్చిన విధంగా చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బాండి పెట్టుకొని అందులో సాల్ట్ లేదా విస్క్ వేసుకొని 10 మినిట్స్ వేడి చేయాలి. ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ రాసుకొని దాని మీద బిస్కెట్స్ పెట్టుకొని వేడయ్యాక అందులో ప్లేట్ పెట్టి ఒక 20 మినిట్స్ ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. అలాగే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయ్యాయి. మా వాడైతే చాలా బాగా తిన్నాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్